శ్రీ గురవే నమః. ఏది అసాధ్యమని మనం భావిస్తామో అది సుసాధ్యమయ్యేలా చేసేవాడు భగవంతుడు. అయితే మాయాక్షేత్రంలో మనం ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఇట్లా చేయాలి అట్లా చేయాలనుకుంటాం. ప్రారబ్ధం ఎంత బలీయమైనదంటే అనుకున్నవన్నీ జరగాలని లేదు, అనుకోనివి జరగవనే ఆలోచన అవసరం లేదు. కానీ ఒకటి నిజం, మనం అనుకున్నది జరగటం మనకు సంతోషం అనుకోవడం, మనం అనుకున్నది జరగకపోవడం మనకు బాధను కలిగించే అంశం అనుకోవడం, ఈ నిశ్చయాన్ని వదలి భగవంతుడి సంకల్పం మనకు మంచిది, ఆయన సంకల్పానుగుణంగా జరుగుతున్నవే అనే నిశ్చయంతో ఉంటే సదా మనం ధైర్యంగా నిశ్చింతగా ఉంటాం. కలిగే ప్రతి అనుభవాన్ని సహర్షంగా స్వీకరించగలుగుతాం. కాబట్టి ఈ మానసిక స్థితి మనలో అభయాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుంది తప్ప వేరే ఇతరమైనటువంటి నిశ్చయాలు, ఆలోచనలు మనల్ని ప్రశాంతంగా ఉండనిస్తాయి అనుకోవడం కూడా మనల్ని మనం మభ్యపెట్టుకోవడమే. కాబట్టి మనం సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలి అంటే భగవద్విశ్వాసాన్ని పెంచుకోవాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి, కలిగే అనుభవాలను భగవత్ కృపగా స్వీకరించాలి. హరయే నమః, గురవే నమః.